జేకే ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. సో అసలు ఇండియాలోనే ఫస్ట్ టైం. అది మన తెలంగాణకు వచ్చినందుకు మనం చాలా సంతోషిస్తున్నాం జేకే నుంచి. అండ్ బీద పిల్లలు కూడా చాలా అవైల్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బీద పిల్లలు కూడా ఈ ఈ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ప్రతి ఇన్స్ట్రక్టర్ మన ఉన్న తెలంగాణ స్టేట్లో డిస్ట్రిక్ట్స్లో జిల్లాల పరంగా అందరికీ ఇన్ఫామ్ చేశాము. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ అవుతుంది అందరితోటి. సో ఇన్స్ట్రక్టర్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఫీల్ హ్యాపీ. సార్ మా పిల్లలను అంతంత దూరం తీసుకుపోలేము, అలాంటిది మనకి ఇక్కడనే వస్తున్నప్పుడు మేము డెఫినెట్లీగా దీన్ని అవైల్ చేసుకుంటాము. మేము థ్యాంక్ఫుల్ ఉన్నాము మీ జేకే ఇండియాకు. మీరు తెలంగాణ స్టేట్కి ఈ ఛాన్స్ ఇప్పించి మా పేద పిల్లలకు కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నారని చాలా థ్యాంక్ఫుల్ ఉన్నారు. జేకే ఇండియాకు కూడా థ్యాంక్ఫుల్ చెప్పారు. జేకే వరల్డ్ టీం కూడా థ్యాంక్ఫుల్ చెప్పారు. ఓకే, నేను మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే మీ సహకారం ఉండాలి, మీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాను. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో సో జేకే 50వ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి టోర్నమెంట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది, ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది, గ్రేడింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ అనేది వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీన్ని 4 కేటగిరీగా డివైడ్ చేసేసి జూనియర్స్ బెల్ట్ వాళ్ళకు ఒక కేటగిరీగాను, మరి బ్రౌన్ వాళ్ళకు ఒక కేటగిరీగాను, బ్లాక్ ఫస్ట్ డాన్ నుంచి థర్డ్ డాన్కి ఒక కేటగిరీ, 4th డాన్ నుంచి అబోవ్ 6th డాన్ వరకు కూడా సపరేట్గా జపనీస్ మాస్టర్స్ చేత అందరూ కూడా ప్రతి పిల్లవాడికి జపనీస్ టీచర్స్ ద్వారానే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వబడుతుంది. ఈ స్టేట్ వైడ్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరిని తీసుకుని ఆ ఇద్దరు వేరే కంట్రీ ఇద్దరితోటి ఫైట్ చేయడం జరుగుతుంది. ముందు ప్రైమరీ అండ్ అన్ని రౌండ్స్ అయిపోయినాక సో ప్రతి నుంచి వచ్చిన ఇద్దరిద్దరి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో వచ్చిన ఇద్దరిద్దరి చేత వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఒక ఏజ్ గ్రూప్లో ఈ సంవత్సరం ఒకటే ఛాంపియన్ అవుతారు సో అనేది జరుగుతుంది. 8 ఇయర్స్లో ఈ 2025కి ఒక ఛాంపియన్, 10 ఇయర్స్లో ఒక ఛాంపియన్, 12 ఇయర్స్లో అదే 14 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, అబోవ్ 18 ఇయర్స్ గ్రూప్లో తీసుకోవడం. దాన్ని అబోవ్ 18 ఓపెన్ కేటగిరీ కింద తీసుకొని ఆ ఏజ్ గ్రూప్లో బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్గా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఇండివిజువల్ కథా ఈవెంట్ మరియు కుమితే ఈవెంట్ ఉంది. సో కథాలో కూడా గ్రూప్ కథ ఈవెంట్ ఉంటుంది, టీం కథ అంటారు దాన్ని. అదే కుమితేలో కూడా 5 మెంబర్స్ చేసేదాన్ని టీం కుమితే అంటారు. ఈ ఈవెంట్లు కూడా నిర్వహించడం జరుగుతుందండి. సో దీంట్లో బెల్ట్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి గ్రూప్స్ అనేది డిసైడ్ జరుగుతుంది. అవంతా కూడా ముందు వాళ్ళ స్టేట్లో సెలెక్షన్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవందరూ కూడా నవంబర్లోనే ఇలా డ్రాస్ అయిన ఇవన్నీ కూడా ముందే జపాన్లో వీళ్ళ ఎంట్రీ ఫామ్స్ అన్నీ కూడా ప్రింట్ అయ్యి వస్తుందన్నమాట. వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ ఎంట్రీ అనేది నవంబర్ 15th కల్లా అయిపోతుందన్నమాట. సో వాళ్ళందరూ సావనీళ్ళు వాళ్ళ పేర్లతో సహా, ఆ స్టేట్తో సహా, ఆ కంట్రీతో సహా మెన్షన్ చేయబడి ఆ డ్రా షీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్పాట్ ఎంట్రీస్ అనేది ఇందులో ఉండవు. So there will be a tournament and a training camp next year for this celebration. So あとは日本のヘッドクォーターはJK インディアをサポートいたしてますっていうことですね。So JK headquarters is supporting JK India for this celebrations by sending the instructors for the training camp and the tournament.